14 బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ సిటీలో జరిగింది. బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పారేశారు. బాలుడు హసన్ నగర్ కు చెందిన రహీంగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలుడి హత్య కలకలం సృష్టించింది. మీరాలం చెరువు వద్ద మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం సంఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఇప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరించారు. మనం చూడొచ్చు ఇక్కడ మీరాలం చెరువు ఆనుకొని ఉన్నటువంటి ఈ నిర్మానుష్య ప్రదేశం వద్దనే బాలుడి హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసినట్లుగా కూడా పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించారు. స్థానికంగా హసన్ నగర్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన అనంతరం కూడా ఇక్కడికి పోలీసులు అత్తాపూర్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తోంది. స్థానిక యువకులు ఏదైతే రహీం మృతి చెందిన బాలుడి సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి రెగ్యులర్ గా ఇక్కడికి వీళ్ళు వస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో బస్తీకి సంబంధించిన వాళ్ళని కూడా కొంతమందిని విచారించారు. ఇందులో ప్రధానంగా మత్తుకు బానిసై ఇక్కడికి రెగ్యులర్ గా కొంతమంది యువకులు వస్తున్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో హత్యకు గల ప్రధాన కారణాలు ఏంటి అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మృతి చెందిన బాలుడికి సంబంధించిన చెప్పులు, ఇక్కడ క్లూస్ టీం కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. చెప్పులతో పాటుగా ఆయన యూజ్ చేసిన కర్చీప్, కొన్ని నోట్లను, కొంత డబ్బుని, దీంతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే హత్యకు వినియోగించిన బండరాలను కూడా క్లూస్ టీం ఆధారాలు సేకరించి స్వాధీనం చేసుకుని ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి. ఈ మొత్తం కేసు పైన అయితే అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో మరి మత్తుకి బానిసైన యువకులే ఈ హత్య చేశారా లేదా ఇంకెవరైనా ఈ హత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో అయితే ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్ తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.